సముద్రం నీళ్ళు ఉప్పు తాగడానికి పనికిరావు. జస్ట్ స్నానం చేయడానికి, ఎంజాయ్ చేయడానికో బీచ్లలో స్నానం ఎంజాయ్ చేయడానికి పనికి వస్తుంది తప్ప తాగడానికి పనికి వచ్చే నీళ్ళు కాదు. అవే ఎగిసి పడుతున్నాయి, పడ్డా వేస్తున్నాయి అంటే మీరు ఎంత గొప్పలు. పడిపోయినామని చెప్పి బాధపడు కాదు, పడ్డ చోటు నుంచే పైకి ఎదిగాలనేది పదును పెట్టాలి. మెదడు పదును పెట్టాలి. మొదలు పడిపోయిన చోట పైకి ఎదగడం ఎట్లను పదును పెట్టు మెదడు. 10 మందిలోనని ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పెట్టి చూపించును రావి ఎదురైన అనుభవాలు. వేల ఏళ్ళు వర్తిల్లును రా మీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. నువ్వు చేసిన కష్టం ఎప్పటికీ నీ సొంతం అవుతుంది, నీ విజయాన్ని నిలబెడుతుంది. అన్నిటికంటే కిక్కిచ్చేది ఏదో తెలుసా? డబ్బు కాదు, మందు కాదు. విజయం అనేది కిక్కిస్తే చూసినావా? దానంత కిక్కు ఈ ప్రపంచం లేదు. కిక్కు అంటే అది నువ్వేమైతే అవ్వాలనుకున్నావో, నువ్వు గోల్ రీచ్ అయినప్పుడు వస్తే చూసిన విజయం, అది ఇస్తుంది కిక్కు. ఆ కిక్కు కోసం పనిచేయండి, తాగే కిక్కు కోసం కాదు, మందు కోసం కాదు. అర్థమైందా? ఆ కిక్కు ఇక చెప్పలేను అన్నందు. నేను ఒక టీచర్ అవ్వాలనుకున్నా, డాక్టర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా, అది రీచ్ అయిననుకో, అది వేరే కిక్కు, అది వేరే లెవెల్. అర్థమైందా? మీ అందరికి ఎవరు రోల్ మోడల్ ఉండాలి? మీ అందరికి రోల్ మోడల్ ఎవరు ఉండాలి? ఎవరు మీ హీరో? మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి. మోమాట చెప్పొద్దు, అబద్ధం చెప్పాలి. అబద్ధాలు చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పేం కాదు. నాకు చిరంజీవి అంటే ఇష్టం, నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన డ్యాన్స్ అంటే ఇష్టం. ఆయన కష్టపడి ఎంత పైకి అయిండు, సినిమా హీరోలో రారాజు ఎట్లా వెలుగొలుతున్నాడో ఆయన కష్టం అంటే ఇష్టం. నాకు ప్రాణం కాలేదు, పునాదిరాలను చెరిగిన ఆయన జీవితము. ఇప్పుడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి కింగ్, అందుకే నాకు చిరంజీవి అంటే ఇష్టం. నీకెవరు ఇష్టం? విజయ్ దళపతి. వెరీ గుడ్. మీకు 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 ఒకరు ఉంటారు కదా, కానీ వాళ్ళందరూ రియల్ హీరోలు. వాళ్ళు ఎవరు? రియల్ హీరోలు. రియల్ హీరోలు వాళ్ళు పట్టుకున్న కత్తి నిజం కాదు, వాళ్ళు పట్టుకున్న గొడ్డలు నిజం కాదు, వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ వాళ్ళది కాదు, కొరియోగ్రాఫ్ నేర్పియాలి డ్యాన్స్ మాస్టర్ అవునా కదా. వాళ్ళు వేసుకున్న డ్రెస్ బాగుంది కాదు. ఒక టైలర్ ఉంటారు, ఫ్యాషన్ డిజైనర్ ఉంటాడు, కుట్టిస్తాడు. ఆ బట్ట ప్రొడ్యూసర్ ఇవ్వాలి. వాళ్ళు పట్టుకున్న థర్మకోల్ సీటు, గొడ్డలు థర్మకోలే, ఆ బాహుబలి అది ఎత్తింది థర్మకోలే, వాడు వేసుకున్న బూట్లు నిర్మాతయి, వాడు చేసే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ది, వాడు పాడుతున్నట్లు లిప్పిస్తాడు చూసినావా, అది మ్యూజిక్ డైరెక్టర్ది, పాట పాడినోడిది. ఇవన్నీ బయటోడి. వాడు చేసేది కేవలం నటన. కానీ మనకు పెద్ద హీరో వాడు మనకు పెద్ద హీరోలా కనబడతాడు. కానీ మీకు ఎవరు హీరో ఉండాలి తెలుసా? నీ తల్లిదండ్రులే నీకు హీరో ఉండాలి. ఎవరు ఉండాలి? నీ తల్లిదండ్రులే నీకు మొదటి హీరోలు, నీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులే నీకు హీరోలు. వీళ్ళందరూ కాదు రియల్ హీరోలు కాదు, వీళ్ళు రియల్ హీరోలు. రియల్ హీరోలనేమో జీరోలని చెప్తాను మనం. రియల్ హీరోలను, నిజంగా హీరోలను కటౌట్లు పెడతాము, రక్తదానాలు చేస్తాము, ఏం చెప్తాను, పూలదండలు ఎత్తాను, జారి పడతాను, చచ్చిపోతాను. వానికోసం తొక్కిసలాటలో చచ్చిపోయింది హైదరాబాద్లో ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది, పిల్లగాడు. అదేంటో పుష్ప సినిమా పేరు. అంత పిక్చర్. తండ్రి కోసం ఆరాటపడు, నీ గురువు కోసం ఆరాటపడు, నీ సమాజం కోసం ఆరాటపడు. ఈ రియల్ హీరోలు కాదు. దయచేసి దేశం కోసం పనిచేస్తున్న సైనికుడి హీరో, మన దేశాన్ని కాపాడుతున్న సైనికుడి హీరో, మనకు అన్నం పెడుతున్న అన్నదాత హీరో, బువ్వ పెడుతున్న రైతు హీరో, మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు హీరో, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు హీరోలు. వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి నాకు ఇచ్చిన టైం ఒక 50 నిమిషాలు కాబట్టి ఇంతలో మీకు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేసిన. నేను చెప్పే ప్రోగ్రాంలో మీకేమైనా మంచి అనిపిస్తే మాత్రమే పాటించండి. సార్ నువ్వు చీట్ చేసినావు, దేవుని చూపించలేదు అనుకుంటే తిట్టుకోరు, ఏం లేదు. చూపించలేదు మీ దేవుని, చూపించలేదా? చూపించిందా? ఇప్పుడు మీరు మారుతారా? ఏమైనా చేంజ్ అవుతుంది? మీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుందా? మార్పులు వస్తాయా? పోయిన సెమిస్టర్కి ఇప్పటికేమైనా చేంజ్ అవుతుందా? కష్టపడతారా? ఇష్టపడతారా?
ఇష్టపడి కష్టపడి చదివితే మీకు మార్కులు వస్తాయి. మీకు అప్పటికి సెమిస్టర్కి ఇప్పటి సెమిస్టర్కి ఒక్క మార్కు పెరిగినా నా క్లాస్ నేను 100% సక్సెస్ అయినట్టే. మీ ప్రవర్తనలో మార్పు వస్తే నేను 100% సక్సెస్ అయినట్టే. ఇంతమందిలో ఒక్కరు మారినా నేను సూపర్ సక్సెస్. ఒక్క స్టూడెంట్ని మార్చినా నేను సూపర్ సక్సెస్. ఎంతమంది మారుతారు ఒకసారి చేతులు ఇట్లాంటి? ఎంతమంది మారుతారు సార్? అందరు మార్పు వస్తుంది సార్. నేను మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తుంది సార్. నేను ప్రోగ్రామ్ కోసం రాను సార్. ఏమైనా మార్పు వచ్చిందా పిల్లల్లో, చదువు విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ అని చెప్పేసి అడగడానికి వస్తా. తప్పకుండా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా ప్రతి ఒక్కరిని. చాలా డిఫరెన్స్ వచ్చింది సార్ అంటే నేను సూపర్ హీరోనిగా, నేను రియల్ హీరోనిగా. అర్థమైందా? దయచేసి ఇప్పుడున్న కష్టాలన్నీ తాత్కాలికమే, కొన్ని రోజులే. ఈ 2-3 సంవత్సరాలు అయితే మీరు బయటికి వెళ్తారు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు. ఇప్పుడున్న కోపాలు తాపాలు ఉండవు. ఇవే జ్ఞాపకాలు మన పెద్దోళ్ళు అయినాక చెప్పుకోవడానికి. బీఎస్సీ కాలేజీలో ఉన్నప్పుడు ఇట్లుండేరా అట్లా చెప్పుకోవడానికి జ్ఞాపకాలు మిగిలాలి తప్ప పగగా కాదు. పగ ప్రతీకారాలు తీసుకోవడానికి ఇది పనికిరాదు. ఎట్లుండాలి స్నేహం అంటే మనసులో పుట్టి మరణం వరకు తోడుగా ఉండేదే స్నేహం. స్నేహం ఎట్లుండాలి? మనసులో పుట్టి మరణం వరకు మనకు తోడుగా నిలిచేదే స్నేహము తప్ప ఇదేదో తాత్కాలికమైన టెంపరరీ ఫ్రెండ్షిప్ చేయకండి. మంచి స్నేహంతో ఉండండి. ఎక్కడి నుంచో వచ్చిండ్రు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడ, అవును కదా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలు. ఆ చెట్టు నీడే ఇది భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. అంబికా దర్బార్వతి ఏంటిది? అంబికా దర్బార్వతి కదా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్వతి. అడ్వర్టైజ్మెంట్ విన్నారా లేదా? వ్యాపారం పెంచుకోవడానికి చెప్పిండు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్వతి. కానీ నేనేమని తెలుసా? ఈ భక్తులకు అనుసంధానం చేసేది ఈ పాఠశాల, ఈ కాలేజ్. ఇది అంబికా దర్బార్వతి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలో విడిలేమంటే వెళ్ళిపోతున్నాము. చెల్లి తనపు నీడలో. సినిమా నాలెడ్జ్ వేరే పాట పాడమంటే ప్రమాణం పాడతాం. నిజం చెప్తున్నా, సినిమా పాటలు రావాలి కానీ లిరిక్ కొద్దిగా వచ్చింది, హమ్మింగ్ చేసిన. ఇది అంబికా దర్బార్వతి లాంటి. ఎవరిని కలుపుతుంది ఈ పాఠశాల? ఈ నర్సింగ్ కాలేజ్ ఎవరెవరిని కలిపింది? ఈ భగవంతుణ్ణి ఈ భక్తులను అనుసంధానం చేసింది. ఈ భగవంతులను అనుసంధానం చేసింది. ఏంటిది? ఇది అంబికా దర్బార్వతి లాంటిది. అవునా కదా? కాబట్టి ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు ఎటే వెళ్ళిపోతారు, మళ్ళీ తారాసపడతారో కూడా తెలియదు. కాబట్టి ఒకరి మీద ఒకరు పగలు ప్రతీకారాలు. మీ మీద వీళ్ళకి ఏం కోపం ఉంటుంది? వీళ్ళకి ఏం కోపం ఉంటుంది? నువ్వేమో ఆస్తి పంచుకున్నావా, భూమి పంచుకున్నావా, జాగా పంచుకున్నావా, పొలం పంచుకున్నావా? నువ్వు బాగుపడాలరా బాబా అని నేను కొద్దిగా కఠినంగా శిక్షిస్తారు కావచ్చు, కొద్దిగా కఠినంగా హోంవర్క్ ఇస్తారు కావచ్చు. అర్థమైందా? దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాత్కాలికమైన ఆనందాల కోసం, తాత్కాలికమైన రిలీఫ్ కోసం, తాత్కాలికమైన ఎంజాయ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచించద్దు. దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం ఆలోచించి చదవండి. టెంపరీ ఇప్పుడు వస్తే పోతుంది. ఇప్పుడున్న పిల్లలు కొద్దిమంది హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చెడు వ్యసనాలు చేస్తున్నారు, చెడ్డ స్నేహాలు చేస్తున్నారు. చెడ్డ స్నేహాలు అంటే ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు. స్నేహం అనేది ఎట్లుండాలంటే, ఒక్క స్నేహితుడు చెడిపోయినాడు 10 మందిలో ఒక్కడు చెడ్డోడు ఉంటే వాడు మంచోడు అవుతాడు. 10 మంది చెడ్డోళ్ళు అన్నప్పుడు మంచోడు ఉంటే ఆడు కూడా చెడిపోతాడు. స్నేహాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? స్నేహం అనేది ఎట్లా చేయాలి చెప్పన్నా? మంచి మిత్రులను, మంచోని సెలెక్ట్ చేసుకోవాలి, మంచోని ఎలక్ట్ చేసుకోవాలి. మంచి మిత్ర బృందం ఉండాలి మనకు, మంచి సక్సెస్ అవుతుంది. కాబట్టి చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. మిడుమేలపు వయసులోన పెడదారులు పట్టకు. మిడుమేలపు వయసులోన పెడదారులు పట్టకు. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. ఆ దేవుడు నీకిచ్చిన జీవితము అందమైన తెల్లని ఓ కాగితము.
చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి, చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి, మనుగడపై మంచి పాట రాసుకోవాలి. చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు, చెడు నడతలు నడవకు, చెడు స్నేహం చేయకు. మిడుమేలపు వయసులో ఉన్న పెడదారులు పట్టకు, మిడుమేలపు వయసులో ఉన్న పెడదారులు పట్టకు. మిడిమేలపు వయసు అంటే మిడిమేలపు వయసు అంటే ఏంది? అటు ఇటు గారి వయసు, ఇటు మెచ్యూరిటీ లేదు, అటు ఇమ్మెచ్యూరిటీ కాదు. అర్థమైందా? నా ఉదరే నా ఇదరే అన్నట్టు అటు ఇటు కాకుండా జంక్షన్ ఉంటుంది ఈ వయసు. జంక్షన్ ఉన్న వయసు, సెంటర్ 4 చౌరస్తాల మధ్యలో ఎటు పోవాలని తెలియని వయసు. అర్థమైందా? చౌరస్తాలు నిలుచున్నప్పుడు నీకు ఎటు పోవాలని అర్థం కాదు. ఈ వయసు అట్లాంటిది కాబట్టి నువ్వు ఎటు పోవాలనేది నీకు లక్ష్యం ఉంటే అటే పోతావు. కన్ఫ్యూజ్ అటు పోవాలా ఇటు పోవాలా ఇటు పోవాలని ఉండదు. మిడిల్ ఆఫ్ వయసు అంటే ఇదే. టీనేజ్ వయసు. టీన్ అంటే ఏంది? టీనేజ్ అంటే ఏంది? టీనేజ్ అంటే ఏంది? టీనేజ్ అంటే ఏంది? అమ్మాయి అబ్బాయి టీనేజ్ అంటే ఏందా? ఎవరు తెలియదా? ఎవడా? టీనేజ్ అంటే తెలియదా? 13, 14, 15, 16, 17, 18, 19. ఓ ఇది టీనేజ్. టీన్ 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 వచ్చిందే టీనేజ్ అమ్మ. ఇక 20లో టీన్ రాదు, 12లో కూడా టీన్ రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? 13, 14, 15, 16, 17, 18, 19 అంతే. ఇది టీనేజ్. ఇదే మిడిల్ ఏజ్. ఇదే మిడిల్ ఏజ్. మిడి జ్ఞానం ఏజ్. ఈ జంక్షన్ ఉన్నోళ్ళు ఎటు పోవాలో లక్ష్యం అయిపోతే మీరు వెళ్ళాల్సిన గమ్యాన్ని చేరుకుంటారు. లేకపోతే కన్ఫ్యూజన్ అయి తిరిగి 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 కాడు పడతారు. ఎటు పోతారు తెలియదు, మధ్యలో గంగర కడతారు. మీరు గంగర గర్వద్దు కాబట్టి మీరు మంచి లక్ష్యాన్ని ఎంచుకొని చదువుకోండి. మంచి పొజిషన్ రావాలనే మా అందరి అభిలాష. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభిలాష, ఇక్కడ ఉన్న సార్ అభిలాష, మీ కరస్పాండెంట్ అభిలాష. పైసలు ఏముంది? అయ్యాவது రేపు సంపాదిస్తాం. పైసలు ఏముంది? సంపాదించడం గొప్పనా? దొంగతనం చేస్తుంటే పైసలు వస్తాయి, కానీ జ్ఞానం రాదు దొంగతనం చెప్పి. దొంగతనం చేస్తే జ్ఞానం వస్తుందా? చదువుకుంటేనే వస్తుంది. విద్యా శ్రద్ధావం లభతే జ్ఞానం. విద్యా శ్రద్ధావం లభతే జ్ఞానం. చదువుకుంటే మాత్రమే జ్ఞానం వస్తుంది. కాబట్టి చదువు మీద ఫోకస్ పెట్టండి. రేపు వచ్చే డిసెంబర్లో వచ్చే ఎగ్జామ్స్లో పోయిన సెమిస్టర్ కంటే ఇప్పుడు మార్కులు ఖచ్చితంగా ఎక్కువ వస్తాయని నేనైతే విశ్వసిస్తున్నా. వస్తాయి రావా? వస్తాయి రావా? డిసిప్లిన్లో కూడా మార్పు వస్తుందా రాదా? తల్లిదండ్రుల సేవలు గుర్తిస్తారా గుర్తించారా? నెలల వారు నా కాళ్ళను గుర్తు చేసుకొని మీ తండ్రి బండలు కొట్టుకుంటే వచ్చిన చేతులు వలిగిపోయి రక్తాలు వెళ్తున్న కాళ్ళు చేతులను గుర్తు చేసుకొని, అరకబట్టి వచ్చిన నాన్న కాళ్ళను చూడండి, ఎండకు కమిలిపోయిన వారి శరీరాన్ని చూడండి, ఈపు చూడండి. మీ నాన్న ఎన్నుపూస కనబడాలను పెడుతున్న వృధా పెడుతున్న ఖర్చు పెడుతున్న పైసను నువ్వు ఖర్చు పెడుతున్న టైంలో మీ నాన్న వెన్నుపూస గుర్తు రావాలి. మా నాన్న ఎండలో పని చేస్తే మా నాన్న వెన్నుపూస కర్రగా మసిలిపోయి తోలు పాము పూస కూసినట్టు విడిచిపోతుందిరా మా నాన్న శర్మం అని మీకు గుర్తు రావాలి. మీ అమ్మ అంట్లు తోమి 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 చెయ్యని తరిగిపోయి ఉంటుంది. నీళ్ళలో తిరిగి 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 సెప్టిక్ అయినట్టు కాళ్ళల్లో వేల సందులో పుండ్లు అవుతాయి. అది గుర్తు రావాలి నీకు. నువ్వు పెడుతున్న ఖర్చులో నువ్వు ₹1 ఖర్చును పెడతానంటే ఇవి గుర్తుకొచ్చిన రోజు నువ్వు డెఫినెట్గా మారుతావు. తల్లిదండ్రుల శ్రమ నీకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్తున్న ప్రోగ్రామ్ను మీరందరూ ఆలకించింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా. మీలో మార్పును కోరుతూ నేనైతే ఖచ్చితంగా మీరు మారుతానని ఆశిస్తున్నా. మారుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా చేతులు మారుతున్న వాళ్ళు. థ్యాంక్ యూ చిన్న. మీ అందరికీ నా ఆశీస్సులు ఉంటే ఎప్పటికీ పెద్దవారిగా మీరందరూ బాగుపడాలి, మంచి పొజిషన్ ఉండాలి. భవిష్యత్తులో నేను మీ దగ్గరికి వచ్చి మీ సలహా తీసుకునేంత పొజిషన్ మీరు ఉండాలి. నేను మీ దగ్గరికి వచ్చి సలహా తీసుకునేంత గొప్ప పొజిషన్ ఉండాలి. ఆ పొజిషన్ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ సార్ గారికి, ప్రేమ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ